ఇదిగోండి ఇవి నేను గింజలు తీసి చూపిస్తానండి. ఇవి ఉడకబెట్టుకుని కొంచెం మూత పెట్టుకుని 4 నిమిషాల పాటు ఇదిగోండి ఇలా చిట్పట్లు ఆడాలండి. చిట్పట్లు ఆడి తీసుకున్న ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి చక్కగా ముక్కలు. లంచుకోవడానికి ఏమీ లేనప్పుడు మాత్రం మంచి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెమ్మకాయలు ఫ్రై చేస్తున్నానండి. ఈరోజు ఇవి చాలా అరుదుగా దొరుకుతాయండి. ఇప్పుడు ఈ పూర్వకాలంలో వాడేవాళ్ళు, ఇప్పుడు వాడతలేదు ఎవరో. దొడ్డలోనే వేసుకుంటారండి. దీని పేరు చెమ్మకాయలు అంటారు, సమ్మకాయలు అంటారండి వీటిని. ఇప్పుడు వీటిని శుభ్రంగా ముక్కలు కోసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు చిక్కుడుకాయలాగానే ఇవి కూడా వెజిటేబుల్స్ అండి. ఇవి లేతకాయలు తీసుకోవాలండి. ఇదిగోండి ఇవి ముదురుగా ఉంటాయి. ఇది పీస్ వచ్చేస్తుంది, దీంట్లో గింజ ఉంటుందండి. ఇవి కూరకు పనికిరావు. ఇదిగోండి లేతగా ఉంటుంది. ఇట్లా వంగింది అంటే కూరకు పనిచేస్తుంది. ఇదిగోండి వంగలేదు అంటే ఇది కూరకు పనిచేయదు. దీన్ని పీస్ తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి, లేకపోతే ఉడకవండి. కొద్ది గట్టిగా ఉంటాయి చిక్కుడుకాయల మీద. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయండి. మీలో ఎవరికైనా ఈ కూరగాయల గురించి తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి మేము ఇవి వండుకోవడం అనేది నాకు అలవాటండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఈ ఏంటి అని అడగాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. లేత ఇవన్నీ నేను కట్ చేసేసుకున్నానండి. ఇగోండి ఇంతవరకు వచ్చినాయి నాకు ముక్కలు. ఇగోండి ఇవన్నీ ముదిరిపోయినాయి. ఇగోండి ఇవి నేను గింజలు తీసి చూపిస్తానండి. ఇవి ఉడకబెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా తింటారండి. వీటిని నేను గింజలు తీసి తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు శుభ్రంగా నీట్గా కడుక్కుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ అంటించుకుని పావుసేరు నీళ్ళు పోసుకున్నానండి ఈ కుండలోని. ఈ ముక్కలనే ఇందులో వేసుకుని 3-4 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి వీటిని. నీళ్ళల్లో ముక్కలే తీసుకున్నాను కదండి. మూత పెట్టుకుని 4 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 3 వంతులు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ కళాయి పెట్టుకొని మసాలాలు అనేవి వేయించుకుంటానండి. ముక్కలు ఉడుకుతూ ఉంటున్నాయి కదండి. ఈలోపు నేను మసాలాలు తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి 2 చెంచాలు పల్లీలు వేసుకున్నాను, 1/2 చెంచా జీలకర్ర వేసుకున్నాను, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 1 ఇంచు కొబ్బరి ముక్క తీసుకున్నాను, 1 ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, 1 చెంచా నూనె తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను, తర్వాత నూనె వేసుకుంటున్నాను, తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ 3 ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయ అనేది వేయట్లేదండి, దంచేటప్పుడు వేసుకుంటాను. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇదిగోండి ఇలా చిట్పట్లు ఆడాలండి. చిట్పట్లు ఆడిన తర్వాత వేయించుకున్నవి కట్టేద్దాం పొయ్య. ఇలా వేగితే సరిపోతుందండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రోట్లో దంచుకుందామండి. ఇప్పుడు నేను సాల్ట్ ఏం వేయలేదండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గర పడే ముందు వేస్తాను.
ముక్క మెత్తబడిపోద్ది లేకపోతే ఫ్రైలోని. ఇదిగోండి ఇలా నలిగితే సరిపోద్ది. ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఇప్పుడు. మసాలా అనేది నలిగిపోయిందండి. ఇదిగో ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని కూర రెడీ చేసేసుకుందాం ఇప్పుడు. ఇలా నేను చేసుకున్న మసాలా ఇలా చేసుకుంటే మాత్రం కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మిక్సీలో వేసుకుని మెత్తగా వేసేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. చాలా బాగుంటుందండి ఇలా దంచుకుంటే. అప్పటికప్పుడు దంచుకుని నూరుకుంటే బాగుంటుందండి. మొక్కలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఇదిగోండి ఇలా ఇలా ముక్క అయిపోవాలి. ఇలా ముక్క అయిపోయినప్పుడు అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి అర చెంచా వేసాను. నేను కూరలో కొంచెం తగ్గించుకుంటాను. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. 3 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఉడికేటప్పుడు ఇదిగోండి ఇట్లా వస్తుంది తెట్టలాగా. దీన్ని అనేది తీసేయాలండి మీరు. ముక్కలు ఉడికేటప్పుడు ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా తీసేసుకోవాలి ముక్కల్లోంచి నురుగంతా. 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నానండి. 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు అనేది వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు అనేది వేగేదాకా మూత పెట్టుకుందాం. ఈ లోపు ముక్కలు వార్చేసుకుందామండి. ఉడికిపోయినాయి. అది ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్నాక నేను అర చెంచా ఉప్పు వేస్తున్నానండి. ఇందులో ఒక అర చెంచా వేసాను, సరిపోతుంది నాకు. ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి చక్కగా ముక్కలు. పప్పుచారులోకి చక్కగా చింతపండు చారు పెట్టుకున్నా చాలా బాగుంటుందండి నంచుకుంటే. రెండు 3 నిమిషాల పాటు మగ్గబెట్టుకుందామండి మూత పెట్టుకుని. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇంకొక విషయం అండి, మంట చాలా తక్కువగా పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఫ్రై అనేది మాడిపోద్ది. సిమ్లోనే వండుకోవాలి కూర అయ్యేంత వరకు కూడా. ముక్కలైతే నాకు ఏగిపోయినాయండి. నేను ఇప్పుడు మసాలా వేసేసుకుంటున్నాను. ఈ
మసాలా వేసిన తర్వాత 2 నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ. మసాలాలు కూడా మనం వేయించుకున్నాం కాబట్టి, ముక్కలు కూడా మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా కారం వేయనవసరం లేదండి ఇందులో, నేను కారం ఏమి వేయలేదు. కూర అయితే ఇదిగోండి ఇట్లా అయిపోయింది చక్కగా. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసానండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది చక్కగా. నేను ఒక గిన్నెలోకి తీసి కొత్తిమీర వేసుకుంటానండి. పొయ్యి కట్టేస్తున్నాను ఇప్పుడు. చాలా కమ్మగా ఉంటుందండి కూర మాత్రం రైస్లోకి. కొత్తిమీర తీసుకుందామండి ఇప్పుడు. కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సాయంత్రం చిక్కుడుకాయ ఫ్రై లాగే ఉందండి, కాకపోతే కొంచెం స్వీట్నెస్ ఉంది. ఈ మసాలాతో అది కూడా లేదు, చాలా బాగుంది. మీకు కూడా ఈ సమ్మకాయలు దొరికినట్లయితే చక్కగా తిని చక్కగా ఎంజాయ్ చేయండి. ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.